వచ్చే సంక్రాంతికి క్రేజీ సినిమాలన్నీ కూడా రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాయి. తెలుగులోనే దాదాపు అరడజన్ సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఎవరు వెనక్కి తగ్గేలాగా లేరు. దెబ్బకి డబ్బింగ్ మూవీస్ సైలెంట్ అయిపోయాయి. కానీ మేరీ క్రిస్మస్ మూవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతికే వస్తుందంట. అయితే తెలుగు వర్షన్ సాంగ్ కూడా వదిలేశారు మేకర్స్. మాకే థియేటర్లు లేవురా బాబు అంటే మధ్యలో మీ గోలేంట్రా నాయన అంటూ తెలుగు నిర్మాతలు తిట్టుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మక్కల్ సిల్వన్ విజయ్ సేతుపతి తమిళ్ తెలుగు తర్వాత ఇటీవల జవాన్ మూవీతో హిందీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నాడు. విజయ్, కత్రినా కైఫ్ మెయిన్ లీడ్స్ గా శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో మేరీ క్రిస్మస్ అనే రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, టీను ఆనంద్, అశ్విని కల్సేకర్, ప్రతిమా ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధికా ఆప్టే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనుంది. ఈ మూవీని క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అదే టైంలో సలార్, డమ్కీ సినిమాలు కూడా వస్తూ ఉండటంతో జనవరి 12కి పోస్ట్ పోన్ చేశారు. క్రిస్మస్ స్పెషల్ గా టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. హిందీ, తమిళ్ వరకు ఓకే, కానీ తెలుగులో విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయా అనేది డౌటే. ఎందుకంటే సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. పొంగల్ రేస్ నుంచి ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో థియేటర్ల విషయంలో టఫ్ సిచ్యువేషనే ఉంది. ఈ కారణంగానే రజనీకాంత్, లాల్ సలాంతో పాటుగా మరికొన్ని డబ్బింగ్ బొమ్మలు కూడా తెరవైపు కన్నెత్తి చూడలేదు. ఇక ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ గా తెలుగులోనూ మేరీ క్రిస్మస్ టైటిల్ సాంగ్ వదిలారు. దీంతో తెలుగులోనూ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. మరి విజయ్, కత్రినా సినిమాకి స్క్రీన్స్ దొరుకుతాయా, లేక మిగతా వాళ్ళలాగానే మేరీ క్రిస్మస్ మేకర్స్ కూడా వెనక్కి తగ్గుతారా అనే విషయంలో కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.